తెలంగాణ గవర్నమెంట్ కు ఒకటే డిమాండ్ చేస్తుంది. 12 సంవత్సరాల అమ్మాయి 50 సంవత్సరాలకు సంబంధించిన ముస్లిం అత్యాచారం చేసి అక్కడ ఎలాంటి మరకలు అన్ని క్లీన్ చేయడం జరిగింది. కేసులు తప్పుదో పట్టించడానికి అమ్మ నాకు 15,000 రూపాయలు ఇచ్చి మీరు హైదరాబాద్ తీసుకుపోండి, మీ బిడ్డ ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ దొరక అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి వైపు పిఎస్ లో కంప్లైంట్ చేశాడు. వాళ్ళ మేనమామ ఏంది ఇంత దారుణం జరుగుతుంది, బ్లడ్ ఎందుకు బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి అమ్మాయికి మరి ప్రశ్నిస్తే అమ్మాయి చెప్పింది, మామ ఇట్లా ఒక కషాయం వాళ్ళకి ఇలా చేసిన చెప్పింది. అంటే వాడికి ఒక మన్మరాలు లాంటి పరిస్థితి వల్ల ఎంత మూర్ఖత్వం చూడండి. వల్ల ఇక్కడ మినిస్టర్ గారు వచ్చారు, మేము బాగోలు చూసుకున్నామని చెప్పి వెళ్ళిపోయారు. అంతే వెళ్ళిపోయారు. వారు హరీష్ రావు గారు వచ్చారు, మీకు బాగోలు చూసుకుంటే వెళ్ళిపోయారు. కానీ ఎవడైతే ఇవాళ ఒక అమ్మాయి పైన ఇలాంటి దారుణంగా చేసిండో మన పని ఎలాంటి యాక్షన్ కావాలని ఎవరు మాట్లాడలేకపోయారు. అందరికి ఓట్లే కావాలి. ఇవాళ హిందువుల ప్రాణం అంటే ప్రాణం కాదు, ఎవరికి అవసరం లేదు. ఇవాళ వాళ్ళు ఓట్ల గురించి బతుకుతారు ఇవాళ. కాబట్టి మేము ఒకటే డిమాండ్ ఇస్తాం ఈ యొక్క ప్రభుత్వానికి. అమ్మాయి యొక్క పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఖర్చుల గురించి ₹10 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వాళ్ళ అమ్మ లోపల ఎవరైతే మంచి ఎడ్యుకేటరో వాళ్ళకి గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇవ్వాలి. తెలంగాణలో ఇవి కామన్ గా ఇప్పటికీ చాలా జరిగినాయి. కొన్ని ఇష్యూలు మాత్రం బయటకు వచ్చినాయి, ఇంకా మీదే బయటకు రాలేవు. ఎందుకంటే ఒక మామ వల్ల ఒక కోడలు యొక్క పరిస్థితి వాళ్ళ బయటకు వచ్చింది. అట్లా అందరు ధైర్యం చేయలేకపోతున్నారు, లోపల వెళ్ళిపోతున్నాయి. దీని ఇష్యూని కూడా అక్కడనే కంప్లీట్ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళ మామ వల్ల బయటకు వచ్చింది. మేము ఒకటి అడుగుతున్నాం, ఎక్కడి 3 మినిస్టర్లు ఉన్నారు ఖమ్మం లోపల, ఏం చేశారని ఒక్కరికి ప్రకటన ఇవ్వలేకపోయారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు సీఎం గారా, హోమ్ మినిస్టర్ గా మీరే కదా, ఎందుకు ఒక మాట కూడా బయటకు వచ్చి వాళ్ళ మీరు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఒక రజక కులం అమ్మాయి యొక్క ఒక జీవితంగా కనపడకొచ్చిందా మీకు? మీకు ఎవడైతే తీవ్రవాదిలాగా ఉన్నాడో వాడు అమ్మాయి పైన అత్యాచారం చేసినాడో వాడే మీకు కనపడుతున్నాడా? మేము ఒకటే యొక్క ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఈ దోషిని ఉరిశిక్ష ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ యొక్క హిందూ సమాజం యొక్క ఆగ్రహానికి గురి కావాల్సింది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిక చేస్తున్నాం. అన్నావు కదా ఇంతకు ముందే నేను రేవంత్ తిన్నానని చెప్పావు, అది ఇవాళ చూపిస్తున్నావా? ఇవాళ చూపిస్తున్నావా? బీద కులం ఇలాంటి పరిస్థితి ఉన్నది, దారుణమైన పరిస్థితుల్లో కుటుంబం వస్తుంది. ఒక రజక అమ్మాయి ఇప్పటికీ మాట్లాడలేకపోయావు, ఎందుకు ధైర్యం సరిపోవట్లేదా? ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం సరిపోవట్లేదా? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎవరైతే ఈ యొక్క దోషులను వాడిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, వాడిని ఉరిశిక్ష తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే సమాజం ఊరుకోదు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి గారు హిందువుల యొక్క శక్తిని మీకు చూపిస్తామని హెచ్చరిక ఇస్తున్నాం.